భగవద్గీత, భాగవతం, మహాభారతం దీనికి ఉన్న తేడాలు ఏమిటి అసలు? విష్ణు భగవాను నుండి కృష్ణావతారంకి రావడానికి భాగవతం భగవద్గీత అంటారు. అసలు కృష్ణుడు కంసుని ఎలాగా సంహరించారో కొంచెం చెప్తారా? అంత ఆరగారాలుగా ముద్దుగా చెల్లెలికి వివాహం చేసి దిగబెడుతున్నావు. తన గర్భాన్ని పుట్టిన శిశువు వల్ల నీకు ప్రాణగండం ఉంది. ఆకాశవాణి నాకు ప్రాణగండం ఉంది, నా చెల్లెలు కానుక వల్లే నాకు ప్రాణగండం అని చెప్పింది కదా. లాస్ట్కి ఎలా సంహరిస్తాడు కృష్ణుడు చివరికి? అన్నిటిలోనూ కూడా అతనే జయించేస్తాడు. కర్ణుడి పుట్టుక గురించి చెప్తారా? అమ్మా, మాకెంత చేసావు కదా, నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏ వరం కావాలో కోరుకో. చాలా గొప్ప బలశాలి, అన్ని విద్యులు వచ్చు. అతనికి కవచకుండలాలతో పుడతాడు. భాగవతంలోకి వస్తే కృష్ణుడి గొప్పతనం అంతా ఉంటుంది. కృష్ణుడు ఎంత గొప్పవారో మహాభారతంకి వస్తే అర్జునుడు కూడా అంతే గొప్పవారు అంటారు. అర్జునుడికి పుట్టిన కుమారుడు అభిమన్యుడు. అయితే ఈ అభిమన్యుడు కృష్ణుని మించినవాడు, హాని కలిగించేవాడు అని చెప్పి కృష్ణుడికి తెలుస్తుంది. అందుకని అభిమన్యుడిని సంహరించడానికి చూస్తారు. ఎందుకు కృష్ణుడిని మించిన వారు అయి ఉన్నారు అతను? ఒకరోజు యుద్ధానికి కోట, మరొక రోజు యుద్ధానికి విల్లు బాణం. మనందరికీ ప్రేమ అంటే ముందు గుర్తొచ్చేది రాధాకృష్ణుడే. సో వాళ్ళిద్దరిది అంతటి గొప్ప ప్రేమ అయినా సరే వాళ్ళు ఎందుకు వివాహం చేసుకోరు? ప్రేమ. కృష్ణుడు అంటే రాధకి, రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధ. కష్టబాధలో కాదు, ఆనందంలోనే కాదు, ప్రతి విషయంలోనూ రాధకి. ఇంకా కృష్ణుని భార్యలకు వస్తే రుక్మిణి, సత్యభామ. సో వీళ్ళు ఏ అవతారం నుంచి ఈ అవతారంకి వచ్చారు? సీత వచ్చేటప్పుడు అడుగుతుంది, అమ్మ నాకెంత ఉపకారం చేసేవు, అతని చేతిలో పడకుండా శరతాల్లో పడకుండా నాకెంత ఉపకారం చేసేవు, నీకు ఏది కావాలో కోరుకో, నేను కోరిక తీరుస్తానని. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. భగవద్గీత, భాగవతం, మహాభారతం వీటికున్న తేడాలు ఏమిటి, ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి మనకి. అవన్నీ తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీమతి లక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అందరికీ సందేహాలు ఏమిటి అంటే అసలు భగవద్గీత, భాగవతం, మహాభారతం దీనికి ఉన్న తేడాలు ఏమిటి అసలు? భగవద్గీత భాగవతం అంటే కృష్ణుడి తాలూకా చరిత్ర. విష్ణు భగవాను నుండి కృష్ణావతారంకి రావడానికి భాగవతం భగవద్గీత అంటారు. మహాభారతం అన్నది పాండవులకి, కృష్ణుడికి, కౌరవులకి సంబంధించింది మహాభారతం. భాగవతం అనేది, భగవద్గీత అనేది ఓన్లీ కృష్ణ భగవానిది. విష్ణుమూర్తి అవతారం నుండి కృష్ణావతారంకి రావడం, అది భగవద్గీత భాగవతం. మహాభారతం అన్నది పాండవుల్ని, కౌరవుల్ని, కృష్ణుడిని కూడా అందులో వర్తిస్తుంది కాబట్టి అది మహాభారతం. కృష్ణ భగవానుడు అవతారం దేనికి ధరించాడంటే, వస్తున్నాడంటే కంసుణ్ణి సంహరించడానికి. కంసుని గురిండే కృష్ణావతారం. ఓకే, కంసుణ్ణి వధించడానికి కృష్ణావతారం ఎత్తారు అని చెప్పారు కదా. అసలు కృష్ణుడు కంసుణ్ణి ఎలాగా సంహరించారు కొంచెం చెప్తారా? కృష్ణుని తల్లి కంసుని చెల్లెలు. అయితే చెల్లెలు గర్భాన కృష్ణుడు గర్భం కలుగుతాడు కాబట్టి కృష్ణుని సంహరిస్తారనేసి ఆకాశవాణి ద్వారాగా అతనికి తెలిసి, అందుకే కృష్ణుడు కంసుని సంహరిస్తారని క్రోసం కొలిది అతను అలాగా సంహరించాలి, అది మాట. అయితే కంసుడు ఏమయ్యిందంటే చెల్లెలకి పెళ్లి వివాహం చేసి అత్తవారింటికి దిగబెడుతున్నాడు. దిగబెడుతుండగా దారిలో ఆకాశవాణి ఏమన్నది, అంత ఆరగారాలుగా ముద్దుగా చెల్లెలకి వివాహం చేసి దిగబెడుతున్నావు, తన గర్భాన్ని పుట్టిన శిశువు వల్ల నీకు ప్రాణగండం ఉంది, నీకు ప్రాణగండం ఉంది కాబట్టి ఎందుకెంత సంతోషం పడిపోతున్నావో అని ఆకాశవాణి చెప్తుంది. నా ప్రాణం గండం అయ్యేటప్పుడు నా చెల్లెలు నాకెందుకు, నా చెల్లెలు నేను సంహరించేస్తాను, చంపేస్తాను సుమా అని అక్కడే దిగిపోతాడు అన్నమాట. దిగిపోతే తన దేవకి భర్త వసుదేవుడు అంటాడు, బావా ఇంత పెళ్లి చేసావు, మాకు ఇలా చేయడం ఏమైనా బాగుందా, మా గర్భాల కలిగిన బిడ్డలందరినీ నీకు ఇచ్చేస్తాను, కానీ మా ఇద్దరిని విడదీయకు, నీ ఆధీనాల్లో ఉంచుకో, నీ దగ్గరే పెట్టుకో, మరి మా ఇంటికి కూడా పంపించుకొని అంటాడు. అదేందో బాగుంది సరేనని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, కోటకి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకుంటాడు. అంటే కలిగిన శిశువులందరినీ ఆయన చంపేయడానికి 5 శిశువులు పుడతారు. 5 పుట్టినా తనకే మనసు రాలేదు. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు వీళ్ళ వల్ల నాకెందుకు, నేను చూస్తే చాలా బలశాలిని అని కంసుడు అనుకుంటాడు. 5 అయ్యారు, 6 అయ్యారు. అలాగా ఒక 6 బాలుల వరకు అయితే వాళ్ళతో ఆడుకుంటాడు. అనుకుంటే నారదమునీంద్రుడు వస్తాడు.
ఏంటి కంస ఎంత ఆనందంగా ఉన్నావు అన్నాడు. అడిగితే మా మేనగోడ నా చెల్లెలు పిల్లలు నీకు ఆకాశవాణి ఏం చెప్పింది అనేసి, అవును మరిచితిని, ఆకాశవాణి నాకు ప్రాణగండం ఉంది, నా చెల్లెలు కానుక వల్లే నాకు ప్రాణగండం అని చెప్పింది కదా అని వెంటనే ఆ శిశువల్లి చంపిస్తాడు. చంపేసి ఇక నల్లి నిర్బంధనంగా జైల్లో కూడా పెట్టేసి కారాగారంలో ఉంచుతాడు ఇద్దరులోను. మరి 7వ శిశువు కదా తనకి ప్రాణహాని అన్నారు. ఆకాశవాణి 7వ శిశువు వల్ల నీకు ప్రాణహాని అన్నది కదా, అందుకన్నమాట ఆ 7వ శిశువు కంటిన్యూ చేయొచ్చు. 7వ శిశువు వల్ల అంటే 7వ శిశువు కృష్ణ భగవానుడు అవతారం ఎత్తుతున్నాను, నేను అవతారం ఎత్తుతున్నాను కానీ ఇక్కడ నేను ఉండను, వేరే పల్లెలో యశోదామాత ఉంది, ఆ యశోదామాతకు నన్ను అప్పచెప్పి అక్కడ ఒక బాలిక ఉంది, తన తీసుకురండి, దేవకి వసుదేవులు మీరు పెంచుకోండి, తను మీ దగ్గర ఉంచండి అని అనేసి యోగమాయ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీకు పడవలసిన భయం ఏమీ లేదు అని కృష్ణ భగవానుడు చెప్పి గర్భం ధరించిస్తుంది. అలాగే జన్మిస్తాడు. జన్మించిన తర్వాత కృష్ణ భగవానుడు జన్మించాడు కదా, తను చెప్పాడు కాబట్టి వసుదేవుడు తన్ని ఆ చెల్లి భార్య చీర కొంగుకు చుట్టేసి తీసుకొని వస్తే యోగమాయ అందరూ పడుకుంటూ పోతారు అన్నమాట. మాయ వల్ల ఎవరికి తెలివులు ఉండవు. తెలివి లేకుండా పడుకుంటూ పోతే ఒక రాక్షసుడు, తెలివైన రాక్షసుడు, ఏంటి ఇలా పడుకుంటూ పోతున్నాము, ఏంటి జరుగుతుందని ఒక గాడిదిలాగా మారిపోతాడు. మారిపోతే తను అప్పుడు వసుదేవుడు అంటాడు, క్షమించు, నా తప్పు మన్నించు, నేను ఇలా చేస్తున్నాను అని. అంతట్లో తన వేషం తనకి వచ్చేస్తుంది, దాని అవతారం తనకు ఉంది. ఆ యోగమాయ వల్ల మాయలో పడిపోతాడు. వెళ్ళిపోతే గోదావరి తల్లి తనకు చోటిస్తుంది. గోదావరి దాటితేనే వేరేపల్లి ఉంటుంది. ఆ గోదావరి తల్లి చోటిచ్చి గోదావరి 2 చీలికలు అయిపోయి రోడ్డు అతనికి తావిస్తుంది. తావంటే వెళ్తే వర్షం, చాలా పెద్ద వర్షం పడుతుంది. ఏంటి వర్షం పడుతుంది, బాలుడి మీద ఒక్క వర్షపు చినికనే పడలేదని చూస్తే వెనక్కి పెద్ద 12 శేషులు పడగ చేసి పడకి ఉంటుంది, తలపై ఎత్తి ఉంటుంది. ఆ గోదావరి తల్లి దాటాక ఆ తల్లి ఆ శాస్త్రం మాయమైపోద్ది, వెళ్ళిపోతాడు. యశోద గారి ఇంటికి వెళ్ళి అది చూస్తే ఆడపిల్ల ఉంది. వాళ్ళకి కూడా యోగమాయే, యశోదకి తెలియదు, నందరాజుకి తెలియదు అన్నమాట. ఈ బాబుని అక్కడ వేసేసి కృష్ణ భగవాను వేసి ఆ అమ్మాయిని తీసుకొని వస్తాడు. వచ్చి మళ్ళీ మామూలుగా సరసాల్లోకి వచ్చేసరికి అందరికీ తెలుగులో వచ్చి ఏడు పినిపిస్తుంది. ఏడు పినిపించగానే అక్కడ భటులు ఉంటారు కదా, అమ్మగారు అమ్మ దేవకి మాత బిడ్డని కన్నది అని కంసునికి వార్త వెళ్తుంది. వార్త వెళ్ళగానే కంసుడు వస్తాడు. కంసుడు వచ్చి అంటాడు, ఏడో నా కోసమైనా జన్మించావు, రా నువ్వేదో నేనేదో చూసుకుందాము అని ఆ బాలుడు అనుకొని తీస్తే పాప ఆడపిల్ల ఏమిటి అని ఆ ఆడపిల్లనిలాగా కత్తికి బలిపోయేసరికి ఆకాశానికి వెళ్ళిపోయి, నిన్ను సంహరించవలసిన వాడు వేరే చోట పెరుగుతున్నాడు, నువ్వు ఎంతగా తొందరపడక, నీకు మృత్యు అప్పుడే వచ్చేసింది, జన్మించేశాడు కానీ నీకు తెలియదు, వేరే ఒక చోట తను పెరుగుతున్నాడు, నీకు మాత్రం చావు తప్పదని చెప్పి తను మాయ అయిపోతుంది. అప్పుడు కానించి ఇంకా కంసుడికి భయం పట్టుకుంటుంది. ఎలా సంహరిస్తాడు కృష్ణుడు చివరిగా? లాస్ట్కి పంపిస్తుంటాడు, పోతకి అని ఒక ఆమెను పంపిస్తాడు. పాలు తాగితే, తను రాక్షసు కదా, తను పాలు తాగితే చనిపోతారు పిల్లలు అని చాలామందికి పెడుతుంది. తన పోతకి పాలు పెడితే చచ్చిపోతారు, కానీ ఇతని కాడికి వచ్చేసరికి ఇతను తాన్నే చంపేస్తాడు. కృష్ణ భగవానుడు తన్నే చంపేస్తాడు. యశోదమాత ముద్దుగా కన్నయ్య అంటాడు, ముద్దుగా మాట కృష్ణ భగవాను. అమ్మో నాకు అన్నయ్యకి ఏంటి ఇంత ఆపద జరిగింది, నాకు అన్నయ్యకి ఏంటి ఇంత ఆపద జరిగింది అని చాలా కంగారు పడుతుంది. తర్వాత చాలా మట్టుకు సంహరించడానికి పంపిస్తూనే ఉంటాడు, మాయిగా పంపిస్తూనే ఉంటాడు, ఎవరి వల్ల కాదు. లాస్ట్లోకి తనేనని తెలుసుకొని వస్తాడు. కంసుడి కాడికి వచ్చి అతను అక్కడ ఏం చేస్తుంటే తనకు అక్కడ బాధ కలుగుతుంటది, కంసుడికి భయం కలుగుతుంటది. ఏంటి నాకు మృత్యు వచ్చినట్లుంది, నాకు ఎందుకు ఇలా కలుగుతుంది, నాకు ఎందుకు ఇలాంటి భయం పడుతుంది అని అనేసి నేను వస్తాడనమాట. తను అలా కొన్ని చాలా దాటించుకొని వస్తాడు కృష్ణుడు. తర్వాడికి ఏనుగులతో తొక్కించాలని చూస్తాడు, మళ్ళీ యుద్ధం పెడతాడు. అన్నిటిలోనూ కృష్ణుడు భగవంతుడు కదా, అన్నిటిలోనూ కూడా అతనే జయించేస్తాడు. మరి నాకు మరణం తప్పదు అని కృష్ణుడి వల్ల కంసుడికి మరణం జరిగి దేవకి వసుదేవుల్ని విడిపించుకొని
కృష్ణుడు మళ్ళీ రాజ్యంలో ఉంటాడు. ఓకే, మనకు తెలిసింది అది. కర్ణుడి పుట్టుక గురించి చెప్తారా? కన్నయ్య పుట్టుక. కర్ణుడు అంటే కుంతి తండ్రి రాజు, కుంతిరాజే అతను. కుంతిరాజు కాడికి మునిని రమ్మంటాడు. పూజలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, స్వామి మా కోటకి రండి, మాకు హోమాలు కాల్చాలి, మాకు పూజలు చెయ్యాలి అనేసి ఒక మునిని వస్తారు. అతను వస్తే కూతుర్నేమో అతను సేవకి పంపిస్తాడు. ఎవరో అయితే ఏం చేస్తారో సరిగ్గా చెయ్యరేమో అనేసి, అమ్మ నువ్వు అతనికి సేవకి వెళ్ళు, అతనికి ఏం కావాలంటే అదే అందించు అనేసి రోజువారీ పాపం తను రోజు అతను లెక్క ముందే వెళ్ళి అన్నీ చేస్తుంది అన్నమాట. అన్ని పనులు చేస్తుంది. ఏంటి, పరుపు పడడము, పువ్వులు పూజకి ఇవ్వడము, మంచినీళ్ళు పెట్టడము, అతను తినవలసిన పలహారాలు పళ్ళు పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తుంది. కొంతవరకు ఉంటారు. అతను పూజలు అయిపోయేది, హోమాలు కాల్చడం అయిపోయింది, పూజలు అయిపోయింది. మహారాజా నేను వెళ్ళి వస్తాను అని చెప్తారు. అంటే అలాగే స్వామి మీరు రావడం నేను ధన్యుణ్ణి, నా కోటపేట అంతా నాకు బాగా జరిగింది, ఇంక ఏ ఇబ్బంది లేదు, నాకు చింత లేదు, నా చింత తీర్చేసావు స్వామి అని నమస్కరించుతారు రాజుగారు. అప్పుడు ఈ కుంతికి తను అడుగుతాడు, అమ్మా మాకెంత చేసావు కదా, నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏ వరం కావాలో కోరుకు అనేసి. రాని కదా, తనకేం కావాలి, ఏటి కొరతున్నది, ఏది లేదు కదా, ఏదో అలాగా భర్త లేకుండా బిడ్డలు కలుగుతారా స్వామి అని అడుగుతారు. కలుగుతారమ్మా, నేను ఒక మంత్రోపదోషం నీకు చెవులో చెబుతాను, అది నువ్వు పఠించావంటే నీకు ఎవరి వల్ల బిడ్డలు కావాలంటే వాళ్ళే కలుగుతుంది, బిడ్డలు సంతానం కలుగుతుంది అని చెప్తారు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈవిడ ఏంటంటే మనసు ఉండబట్టక ఏంటి అతను అన్నారు కానీ అది నిజమవుతుందా, ఈ మంత్రం వల్ల అది ఉపయోగం ఉందా, ఏమవుతుంది అని ఒక తెల్లవారుజాముని ఒక ఏటొడ్డుకి వెళ్ళి అక్కడేమో సూర్యభగవానుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. ఆయన చూడగానే సూర్యభగవాను లాంటి బిడ్డడైతే బాగున్ను అని మనసులో అనుకొని ఆ మంత్రాన్ని జపిస్తుంది. వెంటనే బాలుడు కలుగుతాడు. ఏంటిది వీళ్ళకి అనగానే అయిపోయింది, అమ్మో మునులు ఇచ్చింది వరం పుట్టుకోదు, చాలా మంచి వరమే, కానీ నేను ఇప్పుడు వెళ్ళవాలి, ఆ బాబుని నాకు పెళ్లి కాలేదు కదా, ఈ బాబుని తీసుకెళ్తే మా నాన్నగారు నేను ఎంత నిందలు పాలవుతాను అని అక్కడ ఒక చూడు మన ఏట్లోకి వెళ్తుంటారు కదా, ఒక తొట్టిలాడు తింటే ఆ తొట్టిలోని ఆవిడ చీర చెంగు చింతేసి ఆ పిల్లాడిని చుట్టేసి అందులో పెట్టేసి వదిలేస్తాడు అన్నమాట కర్ణుడి పుట్టిక. ఆయన అలాగా పెరుగుతాడు, వెళ్ళిపోతుంటాడు, ఏటంతా వెళ్ళిపోతుంటాడు. పిల్లలు లేని ఒక దంపతులకి ఆ ఏట్లో స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుంటుంటే వాళ్ళకి దొరుకుతాడు ఆ బాబు. వాళ్ళకి దొరికితే వాళ్ళు తీసుకెళ్ళి, అయ్యో తండ్రి నువ్వు ఇచ్చావు కాబట్టి మాకు నీ పేరే పెట్టుకుంటాము అని కర్ణుడు అని పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకొని వాళ్ళని పెంచుకుంటారు. చాలా గొప్ప బలశాలి, అన్ని విద్యులు వచ్చు. అతనికి కవచకుండలాలతో కొడతాడు అన్నమాట. కవచకుండలాలు చాతికి చెవుకి కుండలాలు ఉంటాయి అన్నమాట. చాతికి ఇది ఉంటుంది, ఇదేంటంటే వినపదలు అంటది ఉంటుంది. దానికి అతనికి చావు అంటే లేదు మాట, అలాగ ఉంటుంది. పెంచుకుంటారు. మా ఈ అబ్బాయి వరాన్ని పుట్టిన బాబులు ఆ బాలుడిలాగా ఉన్నాడు అని పెంచుకుంటారు అన్నమాట. బలశాలి, చాలా విలువిద్యులు ఉన్నాడు కర్ణుడు. ఆ రాజుగారి దీంట్లోనే ఉంటాడు. భాగవతంలోకి వస్తే కృష్ణుడి గొప్పతనం అంతా ఉంటుంది. కృష్ణుడు ఎంత గొప్పవారో మహాభారతంకి వస్తే అర్జునుడు కూడా అంతే గొప్పవారు అంటారు. ఎందుకు అలా? అంతే గొప్పవాడు అర్జునుడు, కృష్ణుడు ఒకతో సమానం అన్నమాట. అంటే కృష్ణుడు అర్జునుడిని పాండవులకి ఇతను కొంచెం వెడపెట్టేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ అంటాం, కానీ మనం వాళ్ళకి అవయంగా ఉంటారన్నమాట. అర్జునుడు అని ఉండాలి వాళ్ళలోని. ఏదనేది తెలియకపోతే అర్జునుడి వల్ల సాధించడం జరుగుతుంది అన్నమాట. అందుకని అర్జునుడు ఉంటాడు. అర్జునుడు ఉంటే అర్జునుడికి వివాహం అవుతుంది. వివాహం అయితే సుభద్ర గర్భిణిగా ఉంటుంది. అభిమన్యుడు తాలూకా స్టోరీ వస్తుంది అందులో. ఇప్పుడు వచ్చేది అర్జునుడు గొప్పతనమే. మరి అర్జునుడు వల్ల కదా. అర్జునుడు ఎందుకు అంత గొప్పవారు? అర్జునుడు మరి గొప్పతనం అంటే అదే మాట. కృష్ణుడికి సపోర్ట్. కృష్ణుడు ఏదనుకుంటే అది అర్జునుడు కూడా చెయ్యాలి, చేస్తాడు. అర్జునుడికి ఏ ఆలోచన వస్తే కృష్ణుడికి అదే ఆలోచన వస్తుంది అన్నమాట. ఇది మంచి పని చెయ్యాలి, నీ వల్ల ఈ మంచి పని జరగాలి, యుద్ధం జరగాలి అని అనేసి. అంటే నాకు ఇంత తాతలు తండ్రులు చిన్నాన్నలు వీళ్ళందరినీ నేను యుద్ధం చేసి నేను ఎలా సంహరిస్తాను కృష్ణ బావ, నేను సంహరించలేను అని అనేసి అంటే అప్పుడు చూపిస్తాడు
విశ్వరూపం చూపిస్తుంది. ఇదంతా నువ్వు నిమిత్తమార్జుడు, నేనే నీకు ఇచ్చాను, జన్మనిచ్చానంటే సగభాగం నీదే. నిమిత్తంగా పాండవులు కాపాడడానికని నేను ఇచ్చాను అర్జునుడుగాను. నువ్వు చూడు, నువ్వు చంపేదేమీ లేదు, అంతా నేనే జరిపిస్తున్నాను, చూడు కావాలంటే అని అప్పుడు విశ్వరూపం ఇస్తాడనమాట. ఇస్తే అందులో చూపిస్తాడనమాట. తల్లిదండ్రులని ఎవరికి వారు ఎవ్వరూ లేరు, అందరూ ఎవరికి వారే. నువ్వు అతను చంపాలంటే చంపగలడు, పెంచాలంటే పెంచగలడు. తండ్రి నువ్వు చూడు, నువ్వు చూసి ఆనందించి అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. నీ తాతల్ని, నీ తండ్రుల్ని, పెదనాన్నల్ని, తమ్ముళ్ళని నేను సంహరించలేను అని అనుకో. యుద్ధం జరగాలి, మహాభారతం యుద్ధం జరగాలి అని కృష్ణుడు అర్జునుడికి హితబోధన చెప్తాడు. అర్జునుడు అందుకు మాట గొప్పవాడు. యుద్ధం జరుగుతుంది అన్నమాట. అర్జునుడికి పుట్టిన కుమారుడు అభిమన్యుడు. అయితే ఈ అభిమన్యుడు కృష్ణుని మించినవాడు, హాని కలిగించేవాడు అని చెప్పి కృష్ణుడికి తెలుస్తుంది. అందుకని అభిమన్యుడిని సంహరించడానికి చూస్తారు. ఎందుకు కృష్ణుడిని మించిన వారు అయి ఉన్నారు? అతను అంటే సమానము. కృష్ణుని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కృష్ణ భగవానుడితో సమానం, మహావిష్ణు అవతారమే కదా, అంటే సమానం. అంత వాళ్ళకి అంత ఉంటుంది అన్నమాట. అంటే కృష్ణుడు అర్జునుడు సుభద్ర కడుపుతో ఉండేటప్పుడు సుభద్ర అడుగుతుంది, పద్మవ్యూహం భేదించడం అనేది నాకు వినాలని ఉంది స్వామి, మీకు తెలుసు కదా, చెప్పండి నేను వింటాను అని అనేసి అని అంటాడు అనమాట. అంటే సరే చెప్తాను విను అని అభిమన్యుడు చెప్తాడు. సరే అయితే చెప్తానని అంటాడు. కొంతవరకు పద్మవ్యూహం అంటే లోనికి పుష్పం పువ్వుతో సమానంగా జనాన్ని పెడతారన్నమాట పద్మవ్యూహం యుద్ధంలో. ఒకరోజు యుద్ధానికి కోట, మరొక రోజు యుద్ధానికి విల్లు బాణం, అలాగమాట. కోట పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి పద్మం పెడతారు. అందులోకి పలానా ఇలాగ వెళ్ళాలి, ఈ యుద్ధం చెయ్యాలి, ఈ యుద్ధం ద్వారాగా వెళ్ళాలి అని చెప్తారు. అదనేది కృష్ణుడికి తెలిసిపోయి అమ్మో అభిమన్యుడు వెళ్ళాడంటే పద్మవ్యూహం భేదించితే ఇంకా తిరుగులేదు, మహావీరుడు కడుపులో వీరుడే పుడతాడు. కృష్ణుడు నా అంతటి వాడు కదా, అర్జునుడికి నేను ఇచ్చిన వరమే కదా, అర్జునుడి తండ్రిని మించిన కొడుకు అవుతాడు, ఇంకా అతన్ని నేను ఏమి చేయలేను, నా మీదకే అతను వస్తాడు, అతన్ని ఎలాగైనా చంపేయాలి అని అనేసి అది లోనికి పద్మవ్యూహానికి లోనికి వెళ్ళే వరకే చెప్పనేస్తాడు. తర్వాత తీసుకెళ్ళిపోతాడు అర్జునుడిని. అయితే అభిమన్యుడు వింటున్నాడు అనుకోలేదు అర్జునుడు, నా భార్య అయ్యాయి వింటున్నాడు అనుకున్నాడు. చూస్తే అభిమన్యుడు ఇదంతా ఊపొట్టేసి వినేసాడు. వినేసేసరికి ఇంకా తను తీసుకెళ్ళిపోయి ఏంటి బాబా ఆడవాళ్ళు పడుకునేటప్పుడు ఆడవాళ్ళకి ఇవి చెప్పడమే, యుద్ధం గురించి చెప్పడం ఏంటంటే మీ చెల్లెలు కోరింది గర్భిణీ స్త్రీ కాదా, కోరిన కోరిక తీర్చకపోతే అదే ఉండిపోతుందని చెప్పాను బావా అని. ఇద్దరు అలా అనుకొని వెళ్ళిపోతారు. అభిమన్యుడు పుడతాడు. భీముడు కొడుకు ఘటోజగత్తుడు కలుస్తాడు. ఘటోజగత్తుడు కలిస్తే యుద్ధం కదా, యుద్ధానికి రెడీ అవుతారు కదా ఘటోజగత్తుడు అభిమన్యుడు. అలాగా విహారంగా వెళ్తే ఒక రాక్షసుడు కనిపిస్తే తన కోసమని కత్తి సానపడతారు ఇద్దరు. కృష్ణుడికి అనుమానం వస్తుంది, ఏంటి ఒకవైపే సానపడుతున్నారు అంటే దారి చేస్తున్నారు, ఎందుకు ఒకవైపే దారి చేస్తున్నారు, ఇంకొక వైపు ఎందుకు దారి చేయలేదు, వీళ్ళ ఆలోచన ఏదో కనుక్కోవాలి కదా అని ఒక ముసలి బ్రాహ్మణ వేషం వేసుకొని వస్తాడు. బాబు కత్తికి రెండు వైపులా దారి పట్టండి, ఒకవైపే దారి పడుతున్నారు ఎందుకు అని అనేసి అడుగుతారు. లేదు తాతగారు, ఇంకొక వైపు దారి పట్టడానికి టైం ఉంది, సమయం రావాలి అని. ఎవరు బాబా ఆ సమయం కోసం చూస్తున్నారు, ఇంకెవరు మా మేనమామ నల్లవాడు కృష్ణ భగవానుడు, మా అమ్మ అన్నయ్య, అతని కోసం ఈ రెండో వైపు ఉంచాము. అమ్మో నేను పుట్టించిన శిశువులు నా మీదకే వస్తారా, మిమ్మల్ని మరి ఉంచకూడదు అని కృష్ణుడు అప్పుడు అందుకు అభిమన్యుడిని ఘటోజగత్తుని ఇద్దరిని యుద్ధంలో చంపేస్తాడు. మనందరికీ ప్రేమ అంటే ముందు గుర్తొచ్చేది రాధాకృష్ణులే. సో వాళ్ళిద్దరిది అంతటి గొప్ప ప్రేమ అయినా సరే వాళ్ళు ఎందుకు వివాహం చేసుకోలేదమ్మా? వివాహం చేసుకోలేదు అంటే అదొక మాట, వాళ్ళు చేసుకోవడానికి లేదు ప్రేమ. కృష్ణుడు అంటే రాధకి, రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధ. వాళ్ళిద్దరికి అనుబంధము ప్రేమ ఒక రకమైనది మాట. భార్యాభర్తలుగా పెంచుకోవలసిన ప్రేమ కాదు, ఒక భావంగా తన మనసు ఏముంటుందో
అతని మనసులో అదే ఉంటుంది. అతని మనసులో ఏముంటుందో రాధ మనసులో అదే ఉంటుంది. రాధ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే రాధ, రాధ రాధిక. అందరికీ ప్రేమ. ఆవిడ ప్రేమ పంచడానికే తప్ప భార్యగా మోహించడం కానీ, భార్యగా భర్తగా అతన్ని చూడడం కానీ ఆవిడకి లేదు. ఆవిడ ఏ కష్టాల్లోనూ అతనికి సాయం. రాధ కష్టబాధల్లో కాదు, ఆనందంలోనే కాదు, ప్రతి విషయంలోనూ రాధ అతనికి ఆత్మ లాంటిది. అతనే ఆవిడే ఆత్మ. రామావతారంలో ఒక వరం ఇస్తాడు అతను. రాధ కృష్ణావతారం నీకు నేను రామావతారం ఒకే భార్యతో ఉండాలి, నేను కొంతమందికి నన్ను కాదు, కాబట్టి నీకు కృష్ణావతారంలో ప్రత్యేక స్థానం నీకు ఇస్తాను, నాతోనే ఉంటావు నువ్వు, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండను, నాతోనే నువ్వు ఉంటావు. కానీ భార్యాబంధం కాదు, ఒక అభిమానం, ప్రేమ, దాని మూలంగా నువ్వు ఉంటావు నాతోనే. అసలు కృష్ణావతారంలోని ఎందుకు కృష్ణుడికి అంతమంది గోపికలు? అసలు అంతమంది గోపికలు ఎందుక? రామావతారంలో విశ్వామిత్రుడు అడవికి తీసుకెళ్తాడు. వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తే రాక్షసులు అల్లరి పెట్టి యజ్ఞాన్ని చేయనివ్వటం లేదు, హోమాలు కాల్చనివ్వటం లేదు, యజ్ఞం చేయనివ్వటం లేదు. దశరథ మహారాజు కాడికి వచ్చి మీ రాముడిని లక్ష్మణుడిని నాతో పంపించు, నా యజ్ఞం పూర్తయ్యాక నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను, అంతవరకు నాకు యజ్ఞం జరగాలి, యజ్ఞం జరగందే లోకానికి రక్షణ కాదు అని అంటాడు. సరే తీసుకెళ్ళండి స్వామిని దశరథ మహారాజు రాముడిని లక్ష్మణుడిని పంపిస్తాడు. వీళ్ళు అతను అడవంతా వెళ్తున్నారు, మునిపల్లికి వెళ్ళాలి కదా. వెళ్తుంటే మునులు అందరూ తపస్సు చేస్తున్న మునులు అందరూ హాయ్ అంత అందగాడు రాముడు, అయ్యో అతని భార్య, అతనికి మనం భార్యలుగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. అతను అందాన్ని మోహించి చూడ్చి మురిసిపోయి మార్చెళ్ళిపోయాడు. అయితే అప్పుడు రాముడు అన్నాడు, నేను ఈ అవతారంలో ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం నాది, నేను ఈ అవతారానికి ఒక్క భార్యతోనే ఉంటాను. నేను ముందొచ్చే జన్మ అనేది ఉంటుంది, కృష్ణ జన్మది. అందులో 16,000 యోత్కాశ్రీలు, 6,000 మంది పట్టపురాణిలు అని భార్యలు, మా స్నేహితులు అందరూ మీరే ఉంటారు సుమా అని చెప్తాడు, వరం ఇస్తాడు వాళ్ళకి. అందుకు కృష్ణుడికి అంతమంది గోపికలే కాదు, భార్యలే కాదు, అందరూ కూడా కృష్ణావతారంలో తీర్చేసుకుంటాడు వాళ్ళ మొక్కుబడి కృష్ణుడు. ఇంకా కృష్ణుని భార్యలకు వస్తే రుక్మిణి, సత్యభామ. సో వీళ్ళు ఏ అవతారం నుంచి ఈ అవతారంకి వచ్చారు? అది కూడా రామావతారంలోనే. రామావతారంలోని మనం అనుకుంటాం కానీ రావణాసురుడు తీసుకెళ్ళింది సీతను కాదు, హైమావతి అని ఒక అగ్నిదేవుని కూతురు. అగ్నిదేవుని కూతురు దగ్గర అగ్నిదేవుని కాపాడుతాడు ఆవిడని. ఆ భూమిలో ఉండి ఆ రాజు అగ్నిదేవుడి దగ్గర ఆవిడ ఉండి ఆవిడ కూతురు రావణ బ్రహ్మతో వెళ్తుంది. అదైతే మనకి తెలియదు కానీ మేము పురాణంలో విన్నాం కాబట్టి చాలా మందికి తెలియదు అసలు. వెళ్తుంది. ఆ రావణాసురుడి దగ్గర ఉన్న చెట్టు కింద ఉండవలసిన ఆవిడ మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ రాముడు యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించేసి సీతను తీసుకొస్తాడు కదా, మళ్ళీ అగ్ని పరీక్ష పెడతాడు రాముడు. అప్పుడు ఆ హైమావతి అగ్నిదేవుడు తన తండ్రి కాడికి వెళ్ళిపోయి సీత వస్తుంది. సీత వచ్చేటప్పుడు అడుగుతుంది, అమ్మ నాకెంత ఉపకారం చేసావు, అతని చేతిలో పడకుండా శరసాల్లో పడకుండా నాకెంత ఉపకారం చేసావు, నీకేటి కావాలో కోరుకో, నేను నీ కోరిక తీరుస్తానని. నేను రాములు గారిని చూడగానే మనసు పడ్డాను, నాకు అతను కావాలి, నువ్వు చెయ్యగలవా అని అడుగుతుంది. ఎవరిని? సీతామహాలక్ష్మిని, హైమావతి. అంటే అయితే నేను రాజ్యానికి వెళ్ళాక నేను కబురు పంపిస్తానమ్మా అని అనేసి చెప్పి సీతామహాలక్ష్మి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆ విమానం మీద వాటికి వెళ్ళిపోయి అక్కడ చెప్తుంది, మాట ఇంట్లో వాటికి వెళ్ళిపోయాక చెప్తుంది, స్వామి నేను ఒక మాట ఇచ్చాను, అది మీరు నెరవేర్చాలి అని అనేసి. చెప్పు ఏటా మాట, నువ్వేం మాట ఇచ్చావో నాకు చెప్తే కదా తెలుస్తుంది. అంటే ఇలాగెలాగా నేను రావణాసురుడు తీసుకెళ్లేది నన్ను కాదు, హైమావతి అని అగ్ని భగవాను పుత్రిక, నేను అగ్ని భగవానుడు నన్ను కాపాడి తన పుత్రికని రావణాసురుడితో పంపించాడు, కాబట్టి ఆవిడేమో మీరు భర్తగా కావాలని ఆవిడ మనసులో ఉందంట, మీరు చేసుకోగలరా ఆవిడని భార్యగా? నిన్ను మించి నాకు ఈ జన్మలో ఈ అవతారంలో అసలు భార్యలే ఉండకూడదు, కృష్ణావతారం ఎత్తుతాను, అప్పుడే ఆవిడని వివాహం చేసుకుంటాను అని ఆవిడకి ఆహ్వానం పంపించు అనేసి అంటాడు. కృష్ణావతారం అయ్యింది కదా, అందుకే రుక్మిణి సత్యభామ ఆవిడ. ఒకప్పుడు ఒక ముని కూడా అవతారంకే అతను కోరారు, ఆవిడ సత్యభామ అవతారం ఎత్తారు.
రుక్మిణీదేవి లక్ష్మీ అవతారం దగ్గర అతను అవతారం సాలించేసాడు కదా, ఆ లక్ష్మీదేవి ఒక రాజుకు పుడుతుంది. రాజుకు పుడితే అతనికి ఇష్టం ఉండదు, శశిపాల రాజు అని అతను అంటాడు. ఆవిడకు ఒక అన్నయ్య ఉంటుంది శశిపాలుడు అనేసి, మేనమామ అన్నయ్య కాదు. రుక్మిణి అతని పేరు. ఆ కొడుకుకి కూతురికి ఇద్దరిది రుక్మిణి పేర్లే మాట. ఈ రుక్మిణి నాన్న కృష్ణ భగవానులు భక్తుగా అంటే లక్ష్మీదేవే కదా అవతారం మార్చింది. అతను అలా పూజిస్తూనే ఉంటుంది. అతనంటే మనకి విరోధి, ఇష్టం ఉండదు, అతను వద్దు అని అనేసి తండ్రి తమ్ముడు అంటారు. అంత మాత్రం నేను అతని నుంచి మరి ఎవరిని చేసుకోను. అప్పుడు కృష్ణుడు ఆవిడని వెళ్ళి ఇంకొక సంబంధం చూస్తే ఆ సంబంధం తప్పించి కోవిల్ పూజ కోసం వస్తే అతను తీసుకొని వచ్చేస్తాడు, ఆవిడని తీసుకొని వచ్చేస్తాడు. రుక్మిణి వస్తాడు వెనకాతల, అంతవరకు వస్తాడు కానీ అందుకోలేడు. సగం బుర్ర గరిగేసి రుక్మిణిని పంపించేస్తాడు. రుక్మిణి అన్నయ్య, రుక్మిణిదేవి అలాగా సత్యభామ అలాగా, అది అలా కదా. గాంధారి శాపం. సో అంతటి దేవుడైన కృష్ణుడు భగవానుడు కూడా గాంధారి శాపం వల్ల చనిపోవలసి వచ్చింది. అంటే దేవుడికి కూడా చావుని ఎవరు ఆపలేరు, దేవుడైనా సమానమే అన్నదానిక. అసలు ఎందుకు అంతటి దేవుడైన కృష్ణుడు కూడా ఆ శాపాన్ని తీసుకున్నారు? అసలు దాని గురించి కొంచెం వివరాలు చెప్తారమ్మా. గాంధారి కృష్ణుడికి మేనత్త అయితే యుద్ధం జరుగుతుంది కదా. పాండవులకి 5 రాజ్యాలైనా ఇమ్మని కృష్ణుడు రాయబారంకి వస్తాడు. రాయబారంకి వస్తే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ఏమండు, కర్ణుడికి ఏమీ లేదు అందులో సంబంధం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇవ్వమంటారు. భీష్ములు, ద్రోణాచార్యులు ఇవ్వాలమ్మా, మీ చిన్న తండ్రి అసలు రాజు, మీ చిన్న తండ్రే రాజు, పాండురాజే రాజు. ఇతను కళ్ళు లేని అతను కదా, ధృతరాష్ట్రుడి కళ్ళు లేని అతను కదా, అతనికి లేదు. వాళ్ళకి 5 ఊళ్ళని అడుగుతున్నారు భగవానుడు కృష్ణయ్య అడుగుతున్నాడు కాబట్టి రాయబారిగా అతను ఒత్తిడి పంపించుకు 5 ఊళ్ళు వాళ్ళకి ఇస్తామని అని అంటాడు. అంత మాత్రం నేను 5 ఊళ్ళు కాదు కదా, 5 గోలు దిగిన స్థలం కూడా నేను ఇవ్వనని అనేస్తాడు దుర్యోధనుడే పెద్దోడు, 100 కొడుకులకి దుర్యోధనుడే పెద్దోడు. మన గాంధారికి ఇవ్వనంత మాత్రం అనేస్తాడు. అనేస్తే అయితే మరి యుద్ధం తప్పదు, ఇవ్వననేటప్పుడు మరి సాధమేకంగా నేను సంధికి వచ్చి నేను చేసినా సరే మీరు ఒప్పుకోలేదు కాబట్టి మీరు యుద్ధానికి రెడీ అవ్వండి, ఎవరు గెలిస్తే వారిదే అది, మరి ధర్మం ప్రకారంగా అంటే యుద్ధంలో గెలిచిన దానికి వాళ్ళకే అది అని అనేసి యుద్ధానికి బయలుదేరుతారు. పాండవులు కౌరవులు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తే కౌరవులు వాడిపోతారు, కౌరవులు అందరూ చనిపోతారు. కౌరవులు అందరూ చనిపోతే అప్పుడు గాంధారి అంటది, కృష్ణ నీకు తెలియంది ఏమున్నది, నా కడుపు గంటు పెట్టావు, 100 బిడ్డల్ని కన్నా నేను పనికి రాకుండా అయిపోయాను, నా కడుపు గంటు పెట్టావు, యాదవులే నిన్ను యాదవ కులంలో నువ్వు పుట్టావు కాబట్టి యాదవుల ద్వారాగే నీకు చావు రావాలి, నీకు కూడా ఎవరు వారిని వంశం లేకుండా పోవాలి, నువ్వు ఎప్పటికైనా సరే వంశం లేకుండా నేను ఎలాగో ఎవరు లేకుండా, కన్న బిడ్డలు లేకుండా, భర్త లేకుండా, ఎవరు లేకుండా ఎలాగైపోయాను, నువ్వు కూడా అలాగైపోవలసమా అని శాంతం పెడతారు తల్లి. గాంధారి తన కడుపు బాధ. అదే కృష్ణుడు తన యుద్ధం జరిగేటప్పుడు, కృష్ణుడికి యుద్ధం వస్తుంటుంది కదా, వస్తునేటప్పుడు జరగదు, ములిగిపోద్ది కదా, ద్వారకా ములిగిపోతుంది కదా, ద్వారకా ములిగిపోతుంది. ఒక వీళ్ళ వల్ల వాళ్ళు క్రూర రాక్షసులే, వాళ్ళ వల్ల ద్వారకా ములిగిపోతుంది. అప్పుడు అనుకుంటాడు అన్నమాట, గాంధారి నా మేనత్త పెట్టిన శాప్యం, మహాపతివ్రత ఆవిడ పెట్టిన శాప్యం గుర్తుపోదు, నేను అనుభవించక తప్పదు అని కృష్ణ భగవానుడికి జ్ఞాపకం వస్తుంటుంది. అలాగే ముసలం పుడుతుంది, యాదవ కులంకి ముసలం పుడుతుంది, ముసలం పుడుతుంది. అది ఎలా పుడుతుంది అంటే అది అక్కడ చెప్తేనే కృష్ణుడికి అంతం దానివల్ల, అందుకు అది చెప్తున్నాను. యాదవులు కదా, గొల్లవాళ్ళు, యాదవులు అంటే ఎవరు, గొల్లవాళ్ళు. వాళ్ళు కొంచెం మూర్ఖంగా ఉంటారు. ముని వస్తాడు సముద్రం ఒడ్డుని ఇలా ఆడుతుంటే ఒక మగవాడికి ఆడదాని వేషం వేసి గర్భిణీ స్త్రీ అని అతను మునికాడికి తీసుకెళ్తారు, ఎదురుగా వస్తున్న మునిని. ఆ ముని కొంచెం కోపంగా వస్తున్నాడు, ఈవిడికి ఆడపిల్ల పుడుతుందే మగపిల్లడు పుడతాడా, చెప్పండి స్వామి, మీరు మహామునులు కదా, మీరు ఏదైనా యథార్థంగా చెప్తారు, నిజం చెప్తారు అని అడుగుతారు. అడిగితే అతను దివ్య దృష్టితో చూస్తే మగోడు, మేమంటే మీకు అంత నిరలక్ష్యమా, అంత ఇదా, మమ్మల్ని
ఆడవేషం వేయించి, ఇంకా కొన్ని ఆడవేషం వేయించింది కాక గర్భిణీ స్త్రీ వేషం వేయించారు. ఆవిడకి ఏటి పుడుతుంది, ముసలం దుడ్డు పుడుతుంది, మీ యాదవ కులానికే నష్టం ఈ ముసలం దుడ్డు అనేసి చెప్పించేస్తాడు. ఆ ముని వెళ్ళిపోయిన వెనకాతలో నిజంగా తనకి నొప్పులు వస్తాయి. ఆ అబ్బాయి బాబుకి నొప్పులు వచ్చి అక్కడే ఒక ముసలం దుడ్డు అంటే ఒక రాడ్డు పడుతుంది. అమ్మో బాబు, ఈ రాడ్డు వెనకతలు మళ్ళీ ముని వెనకతలు పరిగెడతారు. బాబు ఇదేంటిది ఇలా చేసావు, మేము ఏదో తెలియక మూర్ఖులమి నీతో పరాస్కాలాడేమో, ఇలా పుట్టింది ఇలా జరిగింది అంటే, దీన్ని నేనేమి చెయ్యలేను, కావాలంటే దాన్ని శుభ్రంగా అరగదీసియండి, బాగా అరగదీసి ఆ సముద్రంలో కలిపియండి, కలిపిస్తే మీకు మరి ప్రమాదం ఉండదు, లేదంటే మీ యాదవ కులం అంతా నాశనం అయిపోతుంది, ఎవ్వరూ ఉండరు మీకు అని అనేసి. అది కృష్ణుడికి తెలుస్తుంది. అయ్యో ఎంత పని చేశారు అని అనేసి బాధపడతాడు కృష్ణుడు. బాధపడి అవతారం సాలింపోయి సముద్రాల పొంగిపోయి ప్రజలందరూ నాశనం అయిపోయి ఇది అయిపోతే ఒక బోయవాడ చేతిలో కృష్ణుడు సాగు. ఒక కొన్న చెట్టు కింద పడుకొని ఆలోచిస్తాడు. అతను ఆ ముసలం దుడ్డు ఏటి భారం ఏటి లేదు, లేడి నాకు ఏమీ వదిలేదు, ఒక జంతువు కావాలని అతను బాణం వదిలితే కృష్ణుడు బొటన వేణికి తగిలి కృష్ణుడు సమాప్తమైపోతాడు. అతనికి సాగు ఆ ముసలం దుడ్డు వల్ల. యాదవ కులానికి ముసలం దుడ్డు అతని జన్మ తరింపు అయిపోతుంది. అమ్మ, మాకు తెలియని విషయాలు ఎన్నో మాకు తెలియజేశారు. చాలా థ్యాంక్స్. చూసారు కదండి, మనకున్న సందేహాలు కొన్నైనా సరే తీరాయని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.